వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్నారు. నేడు 2 రోజులు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు జగన్ తీపి కబురు వినిపించే అవకాశం ఉంది. వారికి జీవిత బీమా, ప్రమాద బీమాను ప్రకటిస్తారని తెలుస్తుంది. ఎంత మొత్తం అనేది ఇంకా నిర్ధారణ కాలేదని, 10 లక్షల రూపాయల వరకు బీమా ఉండొచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఈ పర్యటనలో తలపెట్టారు. శనివారమే ఆయన పులివెందులకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. అలాగే మరియు నేడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సహా కడప, అన్నమయ్య, రాయచోటి, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్ భేటీ కానున్నారు. ప్రజా దర్బార్ను నిర్వహించనున్నారు. ఘనంగా వైఎస్ఆర్ జయంతి నిర్వహించాలని, వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలంటూ ఇదివరకే పార్టీ క్యాడర్లకు సూచించారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించేలా పార్టీ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, పాఠశాలలో పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు. ఓటమితో డీలా పడ్డ క్యాడర్లలో వైఎస్ఆర్ జయంతి రోజున ఉత్తేజం నింపేలా గ్రామాన జెండాలను ఎగరవేయాలని, ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించాలని కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఇక ఇదే సందర్భంలో న్యూస్ ఉత్తేజం నింపేలా వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులను నమ్ముకొని పార్టీ కార్యకర్తలను, కింది స్థాయి నాయకులను పట్టించుకోకపోవడం వల్లే మొన్నటి ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఘోర ఓడిపోవడానికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీని దృష్టిలో ఉంచుకొని పార్టీ క్యాడర్లలో పునరుత్తేజం నింపేలా వారిపై పార్టీ పరంగా వరాలు కురిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. టీడీపీ తరహాలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలనే విషయం తెలిసిందే. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు 2 లక్షల రూపాయల మేర ప్రమాద బీమాను అందజేస్తుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడం, కెరీర్ కౌన్సిలింగ్, గైడ్లైన్స్, వారి పిల్లల పెళ్ళిళ్ళకు ఎంతో కొంత సహాయం వంటి చర్యలు తీసుకుంటుంది. సంక్షేమ నిధి అదే తరహాలో పార్టీ నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు ఆర్థికంగా ఆదుకోవడానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్నికల తరహా టీడీపీ దాడులలో నష్టపోయిన ప్రతి కార్యకర్తకు ఈ నిధి ద్వారా ఆదుకునేలా ఏర్పాట్లు చేస్తారని సమాచారం. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.